నీలాగా బాధించబడే గుంపులో నేను ఉన్నాను, పర్లేదు. ఐఎమ్ ఇన్ ద రైట్ ప్లేస్, మంచి స్థానంలోనే ఉన్నాను. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవని నిన్ను ఇతరులు బాధపెడుతున్నారేమో, ఏం పర్వాలేదు. బాధించబడే గుంపులో ఉన్న పర్వాలేదు. మనల్ని ఎవరు హింసిస్తున్నారో, ఎవరు నిందిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాం. రెండవదిగా, కీడు చేయ తలచొద్దు. మనసులో వచ్చే తప్పుడు ఆలోచనలు, కొన్నిసార్లు అపవాది కొన్ని అసహ్యమైన ఆలోచనలు, ఇతరులకు కీడు చేయాలనే ఆలోచనలు మన మనసులో రాణిస్తాడు. ఆలోచన రావడం పొరపాటు కాదు, ఇట్స్ లైక్ ఎ టెంప్టేషన్. అది నీకు వచ్చే ఒక శోధన లాంటిది. దాన్ని అక్కడ కట్ చేయి. ప్రభా క్షమించయ్యా, ఇలాంటి దుష్ట తలంపులు నా మనసులో రావడానికి వీలు లేదు. నీ వంటి మనసివ్వు, మేలు చేసే మనసివ్వు, ఇతరుల కొరకు, ఇతరుల ఆశీర్వాదాన్ని కోరుకొని మనసివ్వు, ఇతరుల శ్రేయస్సు కోరుకొని మనసివ్వని మరి దేవుని మీద మనం ఆధారపడగలిగితే, ఒకవేళ కీడు పొందినప్పటికీ కీడును మేలు ద్వారా జయించినట్లయితే మన ద్వారా దేవుని నామము మహిమపరచు.